అకాడమీ. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానవచ్చు, సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానవచ్చు, ఆర్ తెలంగాణ స్టేట్ పిఎస్సి కానవచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే ప్రధానంగా కొన్ని బేసిక్ సబ్జెక్ట్స్ అయితే మనం కంపల్సరీగా చదవాలి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనకు ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత హిస్టరీ కానవచ్చు, జాగ్రఫీ కానవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కానవచ్చు, ఎకానమీ కానవచ్చు, ఏ సబ్జెక్ట్స్ అయినా సరే బేసిక్ సబ్జెక్ట్స్గా మనం చదువుతాం. అయితే ఈ సిరీస్లో భాగంగా ఇండియన్ పాలిటీని ముఖ్యంగా ఏ చాప్టర్ని ఏ కోణంలో చదవాలి, ఏ టాపిక్ని ఏ కోణంలో చదివితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తున్నామండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగ చరిత్రకి భారతదేశంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ముఖ్యమైన సంఘటనలు మనం గుర్తించాల్సి ఉంటుంది. రైట్, ఈ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రధానంగా అభ్యర్థులు ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే భారతదేశానికి యూరోపియన్స్ రాక దగ్గర నుంచి మొదలుపెట్టి భారత స్వాతంత్రం వరకు కూడా జరిగిన సంఘటనలు మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనం చూసినట్లయితే భారతదేశానికి పోర్చుగీస్ వాడు వచ్చినప్పటికీ కూడా భారతదేశంలో సామ్రాజ్య విస్తరణ చేసింది బ్రిటిషర్స్ వాళ్ళు. అయితే బ్రిటిష్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో భారతదేశానికి వచ్చి కంపెనీ పరిపాలన స్టార్ట్ చేసినటువంటి సంవత్సరం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కంపెనీ పరిపాలన అంతమయ్యి బ్రిటిష్ ప్రభుత్వము ఏదైతే బ్రిటిష్ క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ నుంచి స్టార్ట్ అయిందో దాన్ని క్రౌన్ రూల్ అంటాం కదా, ఇవన్నీ కూడా ఒక ఆటలో చదువుకోవాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఫస్ట్ మనం కంపెనీ పరిపాలన చదువుకోవాల్సి ఉంటుంది, దాన్నే మనం కంపెనీ రూల్ అంటాం. సో ఈ కంపెనీ రూల్ వచ్చేసి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మొదలుపెట్టి 1858 క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ వరకు కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మనకి రివోల్ట్ ఆఫ్ 1857 జరిగింది కదా 1857లో. ఆ 1857 రివోల్ట్ తర్వాత కంపెనీ పరిపాలన అంతమవుతుంది అండ్ క్రౌన్ పరిపాలన స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అంటే కంపెనీ పరిపాలన వర్సెస్ క్రౌన్ పరిపాలన రెండింటిని కూడా కంపేర్ చేసుకుంటూ మనం చదువుకోవాల్సి ఉంటుంది. రైట్, కంపెనీ పరిపాలన గురించి డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అండి. దాని తర్వాత ద స్పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. దాని తర్వాత కొన్ని చార్టర్ చట్టాలు ఉన్నాయి. ఈ చార్టర్ చట్టాల్లో 1793 ఒకటి, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1830, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఈ 5 చట్టాలు అంటే మనం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి మొదలుపెట్టి చార్టర్ యాక్ట్ వరకు వచ్చేటువంటి ప్రతి చట్టం గురించి కూడా నెక్స్ట్ డెవలప్మెంట్ ఎందుకు వచ్చింది, దానికి రీజన్ ఏంటి అని అభ్యర్థి ఎక్కడైతే ఫోకస్ చేస్తాడో దాని మీద ప్రధానంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ద ఫస్ట్ వచ్చేసి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 చదివేటప్పుడు అప్పటిదాకా బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరుగుతుంది. దానికి వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేస్తారు. మరి ఎందుకు అపాయింట్ చేశారు అనేది మళ్ళీ మన క్లాస్లో చదువుకుంటాం. సో మన కార్తికేయస్ అకాడమీలో ఒక టాపిక్ని చదివేటప్పుడు ఒక ఈవెంట్ జరగడానికి ముందు జరిగిన అంశం ఏంటి, దాని యొక్క నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి అనేది ఇంటర్లింక్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఈజీగా క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అప్పటిదాకా లేని చట్టం ఎందుకు తీసుకొచ్చారు, దాని తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ ఏంటో అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. దాంట్లో అతి ముఖ్యమైన ప్రొవిజన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అయిపోయిన తర్వాత సో సెటిల్మెంట్ యాక్ట్స్ 1781 ఎందుకు చేశారు, తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో జూనియర్ విలియం పిత్ అనేటువంటి వ్యక్తి ద్వారా చేయబడిన చట్టం కాబట్టి దీన్ని పిట్స్ ఇండియా యాక్ట్ అంటాం. సో ఈ చట్టాన్ని ఎందుకు చేశారు, దీని తర్వాత వచ్చినటువంటి చార్టర్ చట్టాలు ఏంటి, ప్రతి చట్టంలో కంపెనీకి ఇచ్చినటువంటి రైట్స్ ఏంటి, అంటే ప్రతి చట్టంలో పొజిషన్స్ యొక్క మార్పులు ఏంటి. కొన్ని సందర్భాల్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారుతారు, తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త వైస్రాయ్గా మారుతారు. ఈ డెవలప్మెంట్స్ ఏంటి, వాళ్ళకి ఇచ్చిన అధికార పరిధి ఏంటి అనేది ఒక స్టూడెంట్ ఏ విధంగా అయితే అనాలిసిస్ చేస్తాడో నార్మల్ లెవెల్ నుంచి కాస్త హై లెవెల్కి అనాలిసిస్ చేయగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కొంత ఈజీగా మనం క్రాక్ చేయొచ్చండి. ఉదాహరణకు ఒక ముఖ్యమైన చట్టం తీసుకున్నామండి. ఈ చట్టంలో కంపెనీ అప్పటిదాకా పరిపాలన చేస్తూ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో కంపెనీ కొన్ని రైట్స్ని కోల్పోతూ ఉంటుంది. అప్పుడు బ్రిటిష్ పార్లమెంటు ఈ కంపెనీ యొక్క రైట్స్ని తగ్గించడానికి కొన్ని చట్టాలు చేస్తూ ఉంటారు. సో ఇవి కూడా ఎగ్జామినేషన్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి. సో కంపెనీ పరిపాలన అంతం అనేది మనకి ఎప్పుడు కనిపిస్తుందంటే సో వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనకి సిపాయి మ్యూటనీ జరుగుతుంది. ఈ సిపాయి మ్యూటనీ 1857లో జరుగుతుంది. ఈ సిపాయి మ్యూటనీ కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ పరిపాలన అంతం చేసి క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ చేయడం జరుగుతుంది. దాని పేరే ది యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ 1858 అంటాం. అంటే మంచి ప్రభుత్వ చట్టం అనేది 1858 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ చేయడం జరుగుతుందండి. సో దీన్నే గుడ్ గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా 1858 అంటాం.
సో దాని తర్వాత కొన్ని కౌన్సిల్ చట్టాలు వస్తాయి. ఈ కౌన్సిల్ చట్టాల్లో అతి ముఖ్యమైన కౌన్సిల్ చట్టాల్లో మింటో మార్లే రీఫార్మ్స్ ద్వారా చేయబడినటువంటి సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1919, దీన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అంటాం. అలాగే మాంటేగ్ చమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ ద్వారా చేయబడిన చట్టం ఏంటి? సో ఈ 1909 చట్టానికి చేయడానికి భారతదేశంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ముందు ఈవెంట్స్ ఎలా జరిగాయి, దాని నుంచి 1909 చట్టం ఏ విధంగా తీసుకొచ్చారు, తర్వాత 10 సంవత్సరాల్లో 1990లో చేసిన చట్టం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ మధ్యలో జరిగినటువంటి ఈవెంట్స్ ఏంటి, ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత 1920s నుంచి డెవలప్మెంట్స్ చాలా స్పీడ్గా ఉంటాయి. సో కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 చేయడానికి ముందు జరిగినటువంటి ఈవెంట్స్ అన్ని చదువుకుంటే తర్వాత 1935లో ఎందుకు చట్టం చేశారు, దాని యొక్క ప్రొవిజన్స్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఈ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అటు యూపీఎస్సీ కానివ్వచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ పరీక్షన్స్లో మనకు వచ్చేటువంటి ప్రధానమైన మార్క్స్ మ్యాక్సిమం 2 నుంచి 3 వరకు ఉంటాయండి. సో కాబట్టి పెద్ద టాపిక్, మోడర్న్ హిస్టరీని టచ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ని చాలా ఈజీగా మీ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చేయించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రోజు నుంచి అండి ఒక్కొక్క టాపిక్ని మనం ఏ కోణంలో చదువుకోవాలనే విషయాన్ని డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం అండి. సో కార్తికేస్ అకాడమీ యాప్ అనేది మీరు మన ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫ్రీ స్టడీ మెటీరియల్ పెట్టాము, కరెంట్ అఫైర్స్ పెట్టాము. అండ్ మన అకాడమీలో అండి ప్రతిరోజు కూడా 2 8 అనాలిసిస్ డాక్యుమెంట్స్ అయితే పిల్లలకి అందించడం జరుగుతుంది. అవి కాకుండా మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాం. సో దాంతోపాటు కరెంట్ అఫైర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 to 15 ఇస్తామండి. జనరల్ స్టడీస్ అండ్ జిఎస్ని కవర్ చేసుకుంటూ మనకు 10 to 15 క్వశ్చన్స్ ఇస్తాం. ఈ విధంగా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రతి స్టూడెంట్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 5 to 6 అవర్స్ బిజీగా ఉండే విధంగానే కంటెంట్ అనేది డెవలప్ చేసి ఇస్తున్నాము. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ అవుతూ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. రీసెంట్గా గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించినవి, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రతి అప్డేట్ కూడా మన కార్తికేస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్